హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ప్రతిరోజు మనం పిల్లలని ఆడించేటప్పుడు, చదివించేటప్పుడు, మంచి అలవాట్లను నేర్పించేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే చిన్న చిన్న సెంటెన్సెస్ను ఈ వీడియోలో ఈజీగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు తినేటప్పుడు ఆహార పదార్థాలు కింద పడవేస్తూ ఉంటారు కదా, అప్పుడు నన్ను శుభ్రం చేయ నువ్వు అని ఇలా చెప్పాలి. లెట్ మీ క్లీన్ అప్. లెట్ మీ క్లీన్ అప్. అలాగే పిల్లలు స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా తింటూ ఉంటారు కదా, అప్పుడు బాగా నమిలి తిను అని ఇలా చెప్పాలి. chew well and eat. chew well and eat. కొంతమంది పిల్లలు కూర్చుని కాళ్ళు ఊపుతూ ఉంటారు కదా, వాళ్ళని కాళ్ళు ఊపకుండా కూర్చోలేవా అని ఇలా అడగాలి. కాంట్ యు సిట్ వితౌట్ స్వింగింగ్ యువర్ లెగ్స్? కాంట్ యు సిట్ వితౌట్ స్వింగింగ్ యువర్ లెగ్స్? కొంతమంది పిల్లలకి ఏ పని చెప్పినా నెమ్మదిగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చురుకుగా ఉండు అని ఇలా చెప్పాలి. బీ యాక్టివ్. బీ యాక్టివ్. పిల్లలు స్కూల్లో పుస్తకాలు, లంచ్ బాక్స్ లాంటివి మర్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళతో స్కూల్లో నీ వస్తువులు మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. పిల్లలు స్కూల్కి బయలుదేరే టైం అవుతుంటే, టైం అయిపోతుంది, త్వరగా తిను అని ఇలా చెప్పాలి. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఈట్ ఫాస్ట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఈట్ ఫాస్ట్. పిల్లలు అప్పుడప్పుడు చెప్పిన మాట వినకుండా అరిపిస్తూ ఉంటారు కదా, అప్పుడు నన్ను అరిపించకు అని ఇలా చెప్పాలి. డోంట్ మేక్ మీ షౌట్. డోంట్ మేక్ మీ షౌట్. పిల్లలకి కొన్ని పనులు మళ్ళీ మళ్ళీ చెప్పినా కానీ చేయరు కదా, అప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఇలా అడగాలి. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ? హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ? ఆకలితో ఉన్న పిల్లలు భోజనం చేసిన తర్వాత నీ కడుపు నిండిందా అని ఇలా అడగాలి. ఈజ్ యువర్ స్టమక్ ఫుల్? ఈజ్ యువర్ స్టమక్ ఫుల్? అలాగే రేపు సెలవా అని ఇలా అడగాలి. ఈజ్ టుమారో ఏ హాలిడే? ఈజ్ టుమారో ఏ హాలిడే? నీ పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఇలా అడగాలి. వెన్ విల్ యువర్ ఎగ్జామ్స్ స్టార్ట్? వెన్ విల్ యువర్ ఎగ్జామ్స్ స్టార్ట్? పిల్లలకి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం కదా, బిస్కెట్లు ఎక్కువగా తింటూ ఉంటే నువ్వు ఇంకా ఎన్ని బిస్కెట్లు తింటావు అని ఇలా అడగాలి. హౌ మెనీ మోర్ బిస్కెట్స్ విల్ యూ ఈట్? హౌ మెనీ మోర్ బిస్కెట్స్ విల్ యూ ఈట్? ఏదైనా వస్తువు కనిపించకపోతే ఎక్కడ పెట్టావు అని అడుగుతాం కదా, ఉదాహరణకు పెన్ను ఎక్కడ పెట్టావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ పుట్ ద పెన్? వేర్ డిడ్ యూ పుట్ ద పెన్? పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు స్కూల్లో ఎవరితోనూ గొడవ పడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫైట్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్. డోంట్ ఫైట్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్. ఎవరైనా నిన్ను కొడితే టీచర్కి చెప్పు అని ఇలా చెప్పాలి. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ, టెల్ ద టీచర్. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ, టెల్ ద టీచర్. టీచర్ చెప్పేది శ్రద్ధగా విను అని ఇలా చెప్పాలి. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం కదా, ఉదాహరణకు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. కొంతమంది పిల్లలు స్కూల్లో లంచ్ పూర్తిగా తినకుండా తిరిగి తీసుకొస్తూ ఉంటారు కదా, వాళ్ళకి లంచ్ పూర్తిగా తిను, వృధా చేయకు అని ఇలా చెప్పాలి. ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ, డోంట్ వేస్ట్ ఇట్. ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ, డోంట్ వేస్ట్ ఇట్. కొంతమంది పిల్లలు మెట్లపై నుండి గెంతుతూ దిగుతారు కదా, వాళ్ళకి మెట్లు నెమ్మదిగా దిగు అని ఇలా చెప్పాలి. గో డౌన్ ద స్టెయిర్స్ స్లోలీ. గో డౌన్ ద స్టెయిర్స్ స్లోలీ. స్కూల్ బస్ వచ్చే టైం అయింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్. చాలామంది పిల్లలు వర్షం వస్తే తడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వర్షంలో తడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. పిల్లలు బయటకు వెళుతున్నప్పుడు
కుక్కల దగ్గరకు వెళ్ళకు అని ఇలా చెప్పాలి. డోంట్ గో నియర్ ద డాగ్స్. డోంట్ గో నియర్ ద డాగ్స్. పిల్లలు బాక్సులో నుండి ఏదైనా తీసుకుని తిన్న తర్వాత బాక్స్కు మూత పెట్టు అని ఇలా చెప్పాలి. క్యాప్ ద బాక్స్. క్యాప్ ద బాక్స్. కొంతమంది పిల్లలు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గుపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి సిగ్గుపడకు, అందరితో మాట్లాడు అని ఇలా చెప్పాలి. డోంట్ బి షై, టాక్ టు ఎవ్రీవన్. డోంట్ బి షై, టాక్ టు ఎవ్రీవన్. కొంతమంది పిల్లలు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు కదా, వాళ్ళకి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొను అని ఇలా చెప్పాలి. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. కొంతమంది పిల్లలు కుక్కలు కనిపించినప్పుడు వాటిపై రాళ్లు విసురుతూ ఉంటారు కదా, వాళ్ళకి కుక్కలపై రాళ్లు విసరకు అని ఇలా చెప్పాలి. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. రేపు నీకు ఏ పరీక్ష ఉంది అని ఇలా అడగాలి. వాట్ ఎగ్జామ్ డూ యూ హ్యావ్ టుమారో. వాట్ ఎగ్జామ్ డూ యూ హ్యావ్ టుమారో. పిల్లలు పరీక్షలకు సంబంధించి ఎలా చదివారో తెలుసుకోవడానికి నువ్వు అన్ని ప్రశ్నలు చదివావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. అలాగే స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. పిల్లలు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని ఉత్సాహపరచడానికి బాగా నేర్చుకో అని ఇలా చెప్పాలి. లెర్న్ వెల్. లెర్న్ వెల్. కొంతమంది పిల్లలు పుస్తకాలను చింపుతూ ఉంటారు కదా, వాళ్ళకి పుస్తకాలను చింపకు అని ఇలా చెప్పాలి. డోంట్ టేర్ అప్ ద బుక్స్. డోంట్ టేర్ అప్ ద బుక్స్. కొందరు పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతిదానికి ఏడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. పిల్లలు అప్పుడప్పుడు వద్దని చెప్పిన పనిని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను వద్దని చెప్పినప్పుడు చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ ఇట్ వెన్ ఐ సే నో. డోంట్ డూ ఇట్ వెన్ ఐ సే నో. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని సముదాయించడానికి మంచి పిల్లలు ఏడవరు అని ఇలా చెప్పాలి. గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై. గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై. పిల్లలు హోంవర్క్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంటే ఎంతసేపు చేస్తావు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ విల్ యూ డూ. హౌ లాంగ్ విల్ యూ డూ. నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి అని ఇలా అడగాలి. వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్. వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్. పిల్లల్ని ఏదైనా అడిగినప్పుడు వినిపించుకున్నట్లుగా ఉంటే నిన్నే అడుగుతున్నాను, వినిపిస్తుందా అని ఇలా అడగాలి. ఐ యామ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ హియర్ మీ. ఐ యామ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ హియర్ మీ. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవకపోతే నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ స్లీపింగ్. ఆర్ యూ స్టిల్ స్లీపింగ్. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత నువ్వు పళ్ళు తోముకున్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఉదయాన్నే తయారవ్వాలి కదా, అందుకు త్వరగా స్నానం చేసిరా అని ఇలా చెప్పాలి. టేక్ ఎ క్విక్ షవర్ అండ్ కమ్. టేక్ ఎ క్విక్ షవర్ అండ్ కమ్. సెలవు రోజుల్లో పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి బయట తిరగకు అని ఇలా చెప్పాలి. డోంట్ రోమ్ అవుట్ సైడ్. డోంట్ రోమ్ అవుట్ సైడ్. నేను నిన్ను తిట్టడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ నాట్ స్కోల్డింగ్ యూ. ఐ యామ్ నాట్ స్కోల్డింగ్ యూ. పిల్లలు వద్దని చెప్పిన పనిని మళ్ళీ చేస్తూ ఉంటే ఒకసారి చెప్పాను, నీకు చాలదా అని ఇలా అడగాలి. I have told you once, isn't that not enough for you? I have told you once, isn't that not enough for you? పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మళ్ళీ చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ ఇట్ అగైన్. డోంట్ డూ ఇట్ అగైన్. పిల్లలకు
నీ వస్తువులను జాగ్రత్తగా చూసుకో అని ఇలా చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. కొందరు పిల్లలు ఐస్ క్రీమ్ తింటామని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్. అలాగే చిప్స్ ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది అని ఇలా చెప్పాలి. ఈటింగ్ టూ మెనీ చిప్స్ విల్ గివ్ యూ ఎ స్టమక్ ఏక్. ఈటింగ్ టూ మెనీ చిప్స్ విల్ గివ్ యూ ఎ స్టమక్ ఏక్. నీకు ఎన్నిసార్లు చెప్పాను అని ఇలా అడగాలి. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ? చిప్స్ తినడం మానేస్తావా లేదా అని ఇలా అడగాలి. విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్? విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్? నీ బూట్లు పాలిష్ చెయ్యి అని ఇలా చెప్పాలి. పాలిష్ యువర్ షూస్. పాలిష్ యువర్ షూస్. పిల్లలు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పండగలప్పుడు వాళ్ళకు నచ్చిన బట్టలు వేసుకోవాలంటే ఇష్టపడతారు కదా, అప్పుడు నీకు ఇష్టమైన బట్టలు వేసుకో అని ఇలా చెప్పాలి. వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్. వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్. పిల్లల్ని పరీక్షల కోసం చదవమని చెప్పడానికి నీకు వచ్చే నెలలో పరీక్షలు ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. యు మే హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. యు మే హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. పిల్లలు నిద్రపోయే టైం అయినా నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటే నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ వాచింగ్ టీవీ? ఆర్ యూ స్టిల్ వాచింగ్ టీవీ? పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, ఇంట్లో ఐస్ క్రీమ్ అంతా ఒక్కడే తినేశాడనుకోండి, అప్పుడు ఐస్ క్రీమ్ అంతా నువ్వు ఒక్కడవే తిన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్? డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్? ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల జలుబు చేస్తుంది కదా, అప్పుడు ఐస్ క్రీమ్ తినడం వల్ల నీకు జలుబు చేసింది అని ఇలా చెప్పాలి. యు గాట్ ఎ కోల్డ్ ఫ్రమ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. యు గాట్ ఎ కోల్డ్ ఫ్రమ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. కొంతమంది పిల్లలు కనిపించినవన్నీ కొనిపెట్టమని ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అన్నీ కొనమని ఏడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. కొంతమంది పిల్లలు స్కూల్లో ఎక్కువగా పెన్సిల్ పోగొట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని నువ్వు పెన్సిల్ మళ్ళీ పోగొట్టావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్? హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్? కొంతమంది పిల్లలు ఎక్కువగా ఫోన్లో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లో వంగి చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్లౌచ్ ఓవర్ ద ఫోన్. డోంట్ స్లౌచ్ ఓవర్ ద ఫోన్. పిల్లలకు వద్దని చెప్పినా వినకుండా ఫోన్లో చూస్తూ ఉంటే నీకు మెడనొప్పి వస్తుంది అని ఇలా చెప్పాలి. యూ విల్ గెట్ నెక్ పెయిన్. యూ విల్ గెట్ నెక్ పెయిన్. ఒక్కోసారి పిల్లలు అన్నం తినమంటే తినకుండా ఆటలాడుతూ ఉంటారు కదా, అప్పుడు అన్నం తినకుండా ఏం చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ రైస్? వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ రైస్? కొందరు చిన్నపిల్లలు తెలియక నోటిలో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి నోటిలో ఉన్నది ఊసేయి అని ఇలా చెప్పాలి. స్పిట్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద మౌత్. స్పిట్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద మౌత్. కొందరు పిల్లలు ఆటలాడుకునేటప్పుడు బొమ్మల్ని పగలగొడుతూ ఉంటారు కదా, వాళ్ళని నీ బొమ్మను ఎందుకు పగలగొట్టావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ బ్రేక్ యువర్ టాయ్? వై డిడ్ యూ బ్రేక్ యువర్ టాయ్? కొందరు చిన్నపిల్లలు స్కూల్లో కొట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు స్కూల్లో ఎవరినీ కొట్టొద్దు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ హిట్ ఎనీవన్ ఎట్ స్కూల్. యూ డోంట్ హిట్ ఎనీవన్ ఎట్ స్కూల్. పిల్లలు ఇంట్లో చదువుకోకుండా బయటకు వెళితే బయటకు ఎందుకు వెళ్ళావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ గో అవుట్? వై డిడ్ యూ గో అవుట్? పిల్లలకు అటువైపు వెళ్ళకు అని ఇలా చెప్పాలి. డోంట్ గో దట్ వే. డోంట్ గో దట్ వే. మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన సమయం అయితే అప్పుడు మనం బయలుదేరాలి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ టు లీవ్. వీ హ్యావ్ టు లీవ్. పిల్లలు ఆటలాడి బట్టలు మురికి చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నీ బట్టలు మళ్ళీ మురికి చేసుకున్నావా
అని ఇలా అడగాలి. డిడ్ యు గెట్ యువర్ క్లోత్స్ డర్టీ అగైన్? డిడ్ యు గెట్ యువర్ క్లోత్స్ డర్టీ అగైన్? పిల్లలు అప్పుడప్పుడు మట్టిలో ఆడుతూ ఉంటారు కదా, అప్పుడు మట్టిలో ఆడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ప్లే ఇన్ ద మడ్. డోంట్ ప్లే ఇన్ ద మడ్. స్కూల్ నుండి పిల్లలు చిరిగిన బ్యాగ్తో వస్తే నీ బ్యాగ్ ఎలా చిరిగింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ ఆన్? హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ ఆన్? ఏదైనా పనికిరాని వస్తువు ఉంటే దాన్ని బయటపడై అని ఇలా చెప్పాలి. త్రో ఇట్ అవుట్. త్రో ఇట్ అవుట్. ఎప్పుడైనా తలనొప్పిగా ఉన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే నాకు తలనొప్పిగా ఉంది అనిపించకు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఏ హెడేక్, డోంట్ మేక్ మీ షౌట్. ఐ హ్యావ్ ఏ హెడేక్, డోంట్ మేక్ మీ షౌట్. పిల్లలు అనవసరమైన విషయానికి గొడవ చేస్తూ ఉంటే ఈ రచ్చ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈస్ దిస్ ఫస్? వాట్ ఈస్ దిస్ ఫస్? కొందరు పిల్లలకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఉంటున్నాయి కదా, నీకు ఈరోజు ఆన్లైన్ క్లాస్ ఉంది అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ యాన్ ఆన్లైన్ క్లాస్ టుడే. యూ హ్యావ్ యాన్ ఆన్లైన్ క్లాస్ టుడే. కొందరు పిల్లలు అప్పుడప్పుడు పుస్తకాలు చింపుతూ ఉంటారు కదా, వాళ్లతో పుస్తకాన్ని ఎందుకు చింపావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ టేర్ అప్ ద బుక్? వై డిడ్ యూ టేర్ అప్ ద బుక్? పిల్లలకి పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం కదా, అందుకే చదవడం అలవాటు చేసుకో అని ఇలా చెప్పాలి. గెట్ యూజ్డ్ టు రీడింగ్. గెట్ యూజ్డ్ టు రీడింగ్. పిల్లలు చదువుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చదువు అని ఇలా చెప్పాలి. రీడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. రీడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర సరిగ్గా చదవరు కదా, వాళ్ళని భయపెట్టడానికి నువ్వు సరిగ్గా చదవకపోతే మీ టీచర్కి కంప్లైంట్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. ఇఫ్ యు డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. స్కూల్లో పరీక్షలకు ముందుగా టైం టేబుల్ ఇస్తారు కదా, అప్పుడు మీ టీచర్ పరీక్షల టైం టేబుల్ ఇచ్చారు అని ఇలా చెప్పాలి. యువర్ టీచర్ హ్యాస్ గివెన్ ద ఎగ్జామ్ టైం టేబుల్. యువర్ టీచర్ హ్యాస్ గివెన్ ద ఎగ్జామ్ టైం టేబుల్. పిల్లలకు పరీక్షల ముందు బాగా చదువుకోమని చెప్పడానికి సరిగ్గా చదువుకోకపోతే పరీక్షలు తప్పుతావు అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ విల్ ఫెయిల్. ఇఫ్ యు డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ విల్ ఫెయిల్. పిల్లలకి ఒంట్లో బాగోకపోతే ఇప్పుడు నీకు ఎలా ఉంది అని ఇలా అడగాలి. హౌ డు యూ ఫీల్ నౌ? హౌ డు యూ ఫీల్ నౌ? పిల్లలకి స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేయమని చెప్పడానికి పుస్తకాలు తీసి హోంవర్క్ చెయ్యి అని ఇలా చెప్పాలి. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్లో టీచర్లు ఏం చెప్పారు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? పిల్లలకు తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు తినకపోతే నువ్వు ఇంకా తినలేదా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ నాట్ ఈటెన్ ఎట్? హ్యావ్ యూ నాట్ ఈటెన్ ఎట్? పిల్లలు స్కూల్కి వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి నీ బాటిల్ నువ్వే శుభ్రం చేసుకో అని ఇలా చెప్పాలి. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత టీచర్ ఏదైనా హోంవర్క్ ఇచ్చారా అని ఇలా అడగాలి. డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్? డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్? కొంతమంది పిల్లలు హాలిడే హోంవర్క్ చేయడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నీ హాలిడే హోంవర్క్ అంతా ముందుగానే చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్. డూ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం ఆడుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు 6 గంటలకల్లా ఇంటికి రా అని ఇలా చెప్పాలి. కమ్ హోమ్ బై 6 o'clock. కమ్ హోమ్ బై 6 o'clock. కొంతమంది పిల్లలు ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్లతో ఏడవడానికి ఏముంది అని ఇలా అడగాలి. వాట్ ఈస్ దేర్ టు క్రై? వాట్ ఈస్ దేర్ టు క్రై? పిల్లలను బాగా చదివేటట్టు ఉత్సాహపరచడానికి నువ్వు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ పాస్ విత్ గుడ్ మార్క్స్. యూ షుడ్ పాస్ విత్ గుడ్ మార్క్స్.
కొంతమంది పిల్లలు పుస్తకాలు చింపుతూ ఉంటారు కదా, వాళ్ళతో పుస్తకాన్ని ఎందుకు చింపుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ టేరింగ్ ద బుక్? వై ఆర్ యూ టేరింగ్ ద బుక్? కొంతమంది పిల్లలు చాలా విషయాలకి భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ ఎఫ్రైడ్? వై ఆర్ యూ ఎఫ్రైడ్? ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫోన్ వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటున్నారు కదా, వాళ్ళతో గంటల తరబడి ఫోన్ చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ లుక్ అట్ ద ఫోన్ ఫర్ అవర్స్. డోంట్ లుక్ అట్ ద ఫోన్ ఫర్ అవర్స్. కొంతమంది పిల్లలు చదువుకోమంటే చదవకుండా ఊరికే తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఊరికే తిరగకు అని ఇలా చెప్పాలి. డోంట్ వాండర్ ఆఫ్. డోంట్ వాండర్ ఆఫ్. పిల్లలు పరీక్ష రాసి వచ్చిన తర్వాత పరీక్ష ఎలా రాశావు అని ఇలా అడగాలి. హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్? హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్? పిల్లలు అప్పుడప్పుడు స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయి వస్తూ ఉంటారు కదా, అప్పుడు స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫర్గెట్ ద లంచ్ బాక్స్ ఎట్ స్కూల్? డిడ్ యూ ఫర్గెట్ ద లంచ్ బాక్స్ ఎట్ స్కూల్? పిల్లలు స్కూల్ నుండి పరీక్ష రాసి వచ్చినప్పుడు పరీక్ష ఎలా రాశారో తెలుసుకోవడానికి అన్ని ప్రశ్నలకు సమాధానం రాశావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్? డిడ్ యూ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్? పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ సరిగ్గా తిన్నారో లేదో తెలుసుకోవడానికి లంచ్ పూర్తిగా తిన్నావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ? హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ కంప్లీట్లీ? పిల్లలు ఆటలాడి బట్టలు మురికి చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు బట్టలు ఎందుకు మురికి చేసుకున్నావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ? వై డిడ్ యూ గెట్ యువర్ క్లోత్స్ డర్టీ? పిల్లలు ఏదైనా వస్తువుని కానీ తినే పదార్థాన్ని కానీ పారేస్తుంటే ఎందుకు పారేస్తున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ థ్రోయింగ్ ఇట్ అవే? వై ఆర్ యూ థ్రోయింగ్ ఇట్ అవే? పిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఒక్కోసారి అంతా చెత్త వేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇక్కడ చెత్తంతా తీయి అని ఇలా చెప్పాలి. పికప్ ఆల్ ద ట్రాష్ ఫ్రమ్ హియర్. పికప్ ఆల్ ద ట్రాష్ ఫ్రమ్ హియర్. టీవీ సౌండ్ చాలా ఎక్కువగా ఉంటే టీవీ సౌండ్ తగ్గించు అని ఇలా చెప్పాలి. టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. ఒక్కోసారి పిల్లలు ఒంట్లో బాగోకపోవడం వలన కానీ లేదా వేరే కారణాల వలన కానీ నీరసంగా కనిపిస్తారు కదా, అప్పుడు ఎందుకు ఇలా నీరసంగా కనిపిస్తున్నావు అని ఇలా అడగాలి. వై డు యూ లుక్ సో డల్? వై డు యూ లుక్ సో డల్? పిల్లలకు పరీక్షలలో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని ఇలా అడగాలి. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్? ఏదైనా పని చేస్తున్నప్పుడు అనవసరమైన వస్తువులు అడ్డుగా ఉంటే వెంటనే తీసివేయి అని ఇలా చెప్పాలి. క్లియర్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ. క్లియర్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ. పిల్లలు బయట ఆటలాడుకుని మురికి కాళ్లతో ఇంటి లోపలికి వస్తూ ఉంటే మురికి కాళ్లతో లోపలికి రావద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్. డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్. పిల్లలు కొట్టుకుని వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు అతన్ని కొట్టావా అని ఇలా అడగాలి. డిడ్ యూ హిట్ హిమ్? డిడ్ యూ హిట్ హిమ్? అలాగే నువ్వు చేశావా లేదా అని ఇలా అడగాలి. యూ డిడ్ ఇట్ ఆర్ నాట్? యూ డిడ్ ఇట్ ఆర్ నాట్? పిల్లలు ఆటలాడి ఒక్కోసారి బట్టలు చాలా మురికి చేసుకుని వస్తారు కదా, అప్పుడు నీ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో చూడు అని ఇలా చెప్పాలి. లుక్ హౌ డర్టీ యువర్ క్లోత్స్ ఆర్. లుక్ హౌ డర్టీ యువర్ క్లోత్స్ ఆర్. నేల తడిగా ఉన్నప్పుడు పిల్లలకి జాగ్రత్త చెబుతాం కదా, నేల తడిగా ఉంది పరిగెత్తితే పడిపోతావు అని, అది ఇలా చెప్పాలి. ద ఫ్లోర్ ఈజ్ వెట్ ఇఫ్ యూ రన్ యూ విల్ ఫాల్. ద ఫ్లోర్ ఈజ్ వెట్ ఇఫ్ యూ రన్ యూ విల్ ఫాల్. కొంతమంది పిల్లలు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే భయపడి చూపించరు కదా, అప్పుడు నీ మార్కులు నాకు ఎందుకు చూపించలేదు అని ఇలా అడగాలి. వై డిడెంట్ యూ షో మీ యువర్ మార్క్స్? వై డిడెంట్ యూ షో మీ యువర్ మార్క్స్? పిల్లలు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటే కిటికీలోంచి చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ పీప్ త్రూ ద విండో. డోంట్ పీప్ త్రూ ద విండో.
కొంతమంది పిల్లలు చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి బిగ్గరగా మాట్లాడటం నేర్చుకో అని ఇలా చెప్పాలి. లెర్న్ టు స్పీక్ లౌడర్. లెర్న్ టు స్పీక్ లౌడర్. పిల్లలు ఏదైనా గాయమైనప్పుడు అది మానకుండా దాన్ని గోకుతూ ఉంటారు కదా, అప్పుడు అలా గోకకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్క్రాచ్ లైక్ దట్. డోంట్ స్క్రాచ్ లైక్ దట్. చాలామంది పిల్లలు స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా తింటూ ఉంటారు కదా, అప్పుడు వేగంగా తింటే ఎక్కిళ్ళు వస్తాయి అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు అది ఎందుకు చేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ డూ ఇట్? వై డిడ్ యూ డూ ఇట్? ఆహార పదార్థాలు పాడైనప్పుడు అది తెలియక పిల్లలు తింటే ప్రమాదం కదా, అప్పుడు అవి పాడైపోయాయి, వాటిని తినవద్దు అని ఇలా చెప్పాలి. దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. పిల్లలు స్కూల్లో గొడవ పడ్డారని తెలిస్తే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడ్డావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? కాలింగ్ బెల్ మోగినప్పుడు వెళ్ళి ఎవరు బెల్ కొట్టారో చూడు అని ఇలా చెప్పాలి. గో అండ్ సీ హూ ర్యాంగ్ ద బెల్. గో అండ్ సీ హూ ర్యాంగ్ ద బెల్. పుస్తకం చిరిగి ఉండడాన్ని గమనించినప్పుడు పుస్తకాన్ని ఎవరు చింపారు అని ఇలా అడగాలి. హూ టోర్ అప్ ద బుక్? హూ టోర్ అప్ ద బుక్? వర్షం కురిసినప్పుడు నేల జారుతుంది కదా, అప్పుడు నేల జారుతుంది, జాగ్రత్తగా నడువు అని ఇలా చెప్పాలి. ద గ్రౌండ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. ద గ్రౌండ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. పిల్లలు తెలియకుండా ఏదైనా తింటూ ఉంటే నాకు తెలియకుండా ఏం తింటున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ ఈటింగ్ వితౌట్ మై నాలెడ్జ్? వాట్ ఆర్ యూ ఈటింగ్ వితౌట్ మై నాలెడ్జ్? పిల్లలు ఆలస్యంగా నిద్ర లేవడం వలన స్కూల్కి వెళ్ళడం లేట్ అవుతూ ఉంటే నువ్వు కొంచెం త్వరగా నిద్ర లేవాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ వేకప్ ఏ లిటిల్ ఎర్లీ. యూ షుడ్ వేకప్ ఏ లిటిల్ ఎర్లీ. ఒక్కోసారి పిల్లలు బయట నుండి వచ్చినప్పుడు తలుపు మూసి ఉంటే తెరవమని బాదుతూ ఉంటారు కదా, అప్పుడు ఎందుకు తలుపు బాదుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్? వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్? కొంతమంది పిల్లలు పాఠం అర్థం కాకపోయినా టీచర్ని అడగడానికి భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళతో నీకు అర్థం కాకపోతే అడగడానికి భయపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. పిల్లలు ఫోన్ తీసి గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఒకవేళ ఫోన్ పగిలినట్లయితే ఫోన్ ఎలా పగిలింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ ద ఫోన్ బ్రేక్? హౌ డిడ్ ద ఫోన్ బ్రేక్? ఒక్కోసారి పిల్లలు తెలియక వేరే వాళ్ళ వస్తువులు తీసుకొస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇతరుల వస్తువులు ఎందుకు తెచ్చావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ బ్రింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్? వై డిడ్ యూ బ్రింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్? ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు నేను పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చెయ్యొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ ఎట్ వర్క్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ ఎట్ వర్క్. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు ఒక్కోసారి చేతిలో ఉన్న పుస్తకాలు విసిరేస్తూ ఉంటారు కదా, అప్పుడు కోపంతో పుస్తకాలు ఎందుకు విసిరేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? కొందరు పిల్లలు వాళ్ళ గదిలో వస్తువులు చిందరవందరగా పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు నీ గది పూర్తిగా చిందరవందరగా ఉంది అని ఇలా చెప్పాలి. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్ మెస్. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్ మెస్. కొంతమంది పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుని వాటిని ఒక పక్కకు విసిరేస్తూ ఉంటారు కదా, అప్పుడు బట్టలన్నీ ఎందుకు అలా విసిరేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్? వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్? కొంతమంది పిల్లలు వాళ్ళ గదిలోని వస్తువులను చిందరవందరగా పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు వెళ్ళి నీ గదిని చక్కగా సర్దుకో అని ఇలా చెప్పాలి. గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్.
గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఒక్కోసారి జుట్టు లాగుతూ ఉంటారు కదా, అలా లాగినప్పుడు అతని జుట్టు ఎందుకు లాగుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ పుల్లింగ్ హిజ్ హెయిర్? వై ఆర్ యూ పుల్లింగ్ హిజ్ హెయిర్? పిల్లల ఆన్లైన్ క్లాస్కు టైం అవుతుంటే నువ్వు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్కు హాజరు కావాలి అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ టు అటెండ్ ద ఆన్లైన్ క్లాస్ నౌ. యూ హ్యావ్ టు అటెండ్ ద ఆన్లైన్ క్లాస్ నౌ. పిల్లలకు తినడానికి వేడిగా ఏదైనా చేసి పెట్టినప్పుడు వాళ్ళు రాకుండా ఆటలాడుతూ ఉంటే ఆహారం చల్లారిపోతుంది, వచ్చి తిను అని ఇలా చెప్పాలి. ద ఫుడ్ ఈస్ గెట్టింగ్ కోల్డ్, కమ్ అండ్ ఈట్. ద ఫుడ్ ఈస్ గెట్టింగ్ కోల్డ్, కమ్ అండ్ ఈట్. పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నప్పుడు నీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, జాగ్రత్తగా చదువు అని ఇలా చెప్పాలి. యువర్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్, సో స్టడీ కేర్ఫుల్లీ. యువర్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్, సో స్టడీ కేర్ఫుల్లీ. స్కూల్కి సెలవు ఉంటే ఆ రోజంతా పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు రోజంతా టీవీ చూస్తే నీ కళ్ళకు శ్రమ కలుగుతుంది అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు వాచ్ టీవీ ఆల్ డే, యువర్ ఐస్ విల్ గెట్ స్ట్రెయిన్డ్. ఇఫ్ యు వాచ్ టీవీ ఆల్ డే, యువర్ ఐస్ విల్ గెట్ స్ట్రెయిన్డ్. పిల్లలు నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటే టీవీ ఆపేసి వెళ్ళి పడుకో అని ఇలా చెప్పాలి. టర్న్ ద టీవీ ఆఫ్ అండ్ గెట్ ఇన్ టు బెడ్. టర్న్ ద టీవీ ఆఫ్ అండ్ గెట్ ఇన్ టు బెడ్. పిల్లలకి పడుకుని నిద్రపో అని ఇలా చెప్పాలి. లై డౌన్ అండ్ స్లీప్. లై డౌన్ అండ్ స్లీప్. అలాగే దుప్పటి కప్పుకో అని ఇలా చెప్పాలి. కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్. కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్. పిల్లలు ఒక్కోసారి పడుకొని నిద్ర పట్టడం లేదు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించు అని ఇలా చెప్పాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ట్రై టు స్లీప్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ట్రై టు స్లీప్. పిల్లలు చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోకపోతే నీ చొక్కా గుండీలు పెట్టుకో అని ఇలా చెప్పాలి. బటన్ అప్ యువర్ షర్ట్. బటన్ అప్ యువర్ షర్ట్. అలాగే నీ చొక్కా గుండీలు విప్పు అని ఇలా చెప్పాలి. అన్బటన్ యువర్ షర్ట్. అన్బటన్ యువర్ షర్ట్. పిల్లలు భోజనం చేసేటప్పుడు కానీ లేక చదువుకునేటప్పుడు కానీ బాసిపట్టాలు వేసుకుని కూర్చో అని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. సిట్ క్రాస్ లెగ్డ్. సిట్ క్రాస్ లెగ్డ్. మనం చూస్తూనే ఉంటాం కదా, కొంతమంది పిల్లలు జలుబు చేసినప్పుడు ముక్కుని చొక్కా చేతులపై తుడుస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు నీ చొక్కా చేతులపై ముక్కు తుడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ వైప్ యువర్ నోస్ ఆన్ యువర్ స్లీవ్. డోంట్ వైప్ యువర్ నోస్ ఆన్ యువర్ స్లీవ్. పిల్లలకు జలుబు చేసి ముక్కు కారుతూ ఉంటే వెళ్ళి నీ ముక్కు చీదు అని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. గో అండ్ బ్లో యువర్ నోస్. గో అండ్ బ్లో యువర్ నోస్. పిల్లలు చేతులు కడుక్కున్న తర్వాత నీ చేతులు టవల్తో తుడుచుకో అని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. వైప్ యువర్ హ్యాండ్స్ విత్ ఏ టవల్. వైప్ యువర్ హ్యాండ్స్ విత్ ఏ టవల్. పిల్లలు బయట ఆటలాడుకుని ఇంట్లోకి వస్తూ ఉంటే ఇంట్లోకి వచ్చే ముందు నీ కాళ్ళు తుడుచుకో అని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. వైప్ యువర్ ఫీట్ బిఫోర్ యూ కమ్ ఇన్ టు ద హౌస్. వైప్ యువర్ ఫీట్ బిఫోర్ యూ కమ్ ఇన్ టు ద హౌస్. అలాగే డోర్ మ్యాట్పై నీ పాదాలు తుడువు అని ఇలా చెప్పాలి. వైప్ యువర్ ఫీట్ ఆన్ ద డోర్ మ్యాట్. వైప్ యువర్ ఫీట్ ఆన్ ద డోర్ మ్యాట్. వెళ్ళి పళ్ళు తోముకో అని ఇలా చెప్పాలి. గో అండ్ బ్రష్ యువర్ టీత్. గో అండ్ బ్రష్ యువర్ టీత్. అలాగే తల దువ్వుకో అని ఇలా చెప్పాలి. బ్రష్ యువర్ హెయిర్. బ్రష్ యువర్ హెయిర్. పిల్లలు భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలించు అని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. రిన్స్ యువర్ మౌత్. రిన్స్ యువర్ మౌత్. నీ కళ్ళను బాగా కడుక్కో అని ఇలా చెప్పాలి. రిన్స్ యువర్ ఐస్ థరోలీ. రిన్స్ యువర్ ఐస్ థరోలీ. ఏవైనా వస్తువులు క్రమపద్ధతిలో లేకపోతే వాటిని క్రమంలో ఉంచు అని ఇలా చెప్పాలి.
పుట్ దెమ్ ఇన్ ఆర్డర్. పుట్ దెమ్ ఇన్ ఆర్డర్. కొంతమంది పిల్లలకి వాళ్ళకి ఇష్టం లేని పని చెప్పినప్పుడు సణుగుతూ ఉంటారు కదా, అప్పుడు సనగడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ వైనింగ్. స్టాప్ వైనింగ్. అలాగే స్టాప్ మోర్నింగ్ అని కూడా చెప్పొచ్చు. పిల్లలు ఆపకుండా సణుగుతూ ఉంటే వాళ్ళని ఆపడానికి నువ్వు సణుగుతూ ఉంటే నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను అంటాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. ఇఫ్ యు కీప్ వైనింగ్ ఐ వోంట్ టేక్ యూ ఎనీవేర్. ఇఫ్ యు కీప్ వైనింగ్ ఐ వోంట్ టేక్ యూ ఎనీవేర్. మన పర్సులో ఉన్న డబ్బు కనిపించకపోతే నువ్వు నా పర్సులో నుంచి ఏమైనా డబ్బు తీసావా అని అడుగుతాం కదా, దాన్ని ఇలా అడగాలి. డిడ్ యూ టేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ మై పర్స్? డిడ్ యూ టేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ మై పర్స్? ఒకవేళ డబ్బు తీయకపోతే లేదు తీయలేదు అని ఇలా చెప్తారు. నో నాట్ ఎట్ ఆల్. నో నాట్ ఎట్ ఆల్. ఇంట్లో పిల్లలుంటే అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా, అలాగే వాళ్ళకి మనం కొట్టుకోవద్దని చెబుతూ ఉంటాం. ఉదాహరణకు ఆమెపై చెయ్యి ఎత్తవద్దు అని చెప్పడానికి డోంట్ రైజ్ యువర్ హ్యాండ్ టు హర్. డోంట్ రైజ్ యువర్ హ్యాండ్ టు హర్. అలాగే ఎప్పుడు ఎవరిపై చెయ్యి ఎత్తకు అని ఇలా చెప్పాలి. నెవర్ రైజ్ యువర్ హ్యాండ్ టు ఎనీవన్. నెవర్ రైజ్ యువర్ హ్యాండ్ టు ఎనీవన్. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఒక్కోసారి కొట్లాడుకుంటూ ఉంటారు కదా, అలాగే కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు అతను నా కడుపులో గుద్దాడు అని చెప్పడానికి హీ పంచ్డ్ మీ ఇన్ ద స్టమక్. హీ పంచ్డ్ మీ ఇన్ ద స్టమక్. అలాగే అతను నా ముక్కు మీద గుద్దాడు అని చెప్పడానికి హీ పంచ్డ్ మీ ఇన్ ద నోస్. హీ పంచ్డ్ మీ ఇన్ ద నోస్. పిల్లలు ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎండలో ఆటలాడుతూ ఉంటారు కదా, అప్పుడు ఎండలోకి వెళ్ళకు, ఈరోజు ఎండ బాగా ఉంది అని ఇలా చెప్పాలి. డోంట్ గో ఇన్ ద సన్. ద సన్ ఈజ్ బ్రైట్ టుడే. డోంట్ గో ఇన్ ద సన్. ద సన్ ఈజ్ బ్రైట్ టుడే. పిల్లలకి పొడవు చేతులున్న డ్రెస్ వేసుకో అని ఇలా చెప్పాలి. పుట్ ఆన్ యువర్ ఫుల్ స్లీవ్ డ్రెస్. పుట్ ఆన్ యువర్ ఫుల్ స్లీవ్ డ్రెస్. పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో బెల్ట్ సరిగా పెట్టుకోకపోతే నీ బెల్ట్ను గట్టిగా పెట్టుకో అని ఇలా చెప్పాలి. ఫాస్టన్ యువర్ బెల్ట్ టైట్లీ. ఫాస్టన్ యువర్ బెల్ట్ టైట్లీ. అలాగే నీ బెల్ట్ విప్పు అని ఇలా చెప్పాలి. లూజన్ యువర్ బెల్ట్. లూజన్ యువర్ బెల్ట్. ఇంతకుముందు చెప్పాను కదా, నీ చొక్కా గుండీలు విప్పు అనాలంటే అన్బటన్ యువర్ షర్ట్ అంటామని. అలా కాకుండా నీ చొక్కా పై బటన్ విప్పు అని చెప్పాలంటే అండు ద టాప్ బటన్ ఆఫ్ యువర్ షర్ట్. అండు ద టాప్ బటన్ ఆఫ్ యువర్ షర్ట్. నాతో అలా మాట్లాడకు అని చెప్పడానికి ఇలా అనాలి. డోంట్ స్పీక్ టు మీ లైక్ దట్. డోంట్ స్పీక్ టు మీ లైక్ దట్. పిల్లలు ఏ విషయం గురించైనా వాదిస్తూ ఉంటే దాని గురించి వాదించుకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. డోంట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. అలాగే దాని గురించి మనం వాదించుకోవద్దు అని చెప్పడానికి ఇలా అనాలి. లెట్స్ నాట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. లెట్స్ నాట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు చేతులు మాలిస్తాం కదా, వాళ్ళు దాన్ని ఉపయోగించిన తర్వాత మడత పెట్టకుండా అలాగే ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చేతి రుమాలు ఎప్పుడూ మడతపెట్టి ఉంచు అని ఇలా చెప్పాలి. ఆల్వేస్ కీప్ ద హ్యాండ్ కర్చీఫ్ ఫోల్డెడ్. ఆల్వేస్ కీప్ ద హ్యాండ్ కర్చీఫ్ ఫోల్డెడ్. పిల్లల్ని గ్లాస్ తీసుకురమ్మని అడిగినప్పుడు ఒక్కోసారి తెలియక ఉపయోగించిన గ్లాస్ తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి ఇది ఉపయోగించిన గ్లాసు, వెళ్ళి శుభ్రపరచిన తీసుకురా అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ ఏ యూజ్డ్ గ్లాస్, గో అండ్ గెట్ ఏ క్లీన్ గ్లాస్. దిస్ ఈజ్ ఏ యూజ్డ్ గ్లాస్, గో అండ్ గెట్ ఏ క్లీన్ గ్లాస్. పిల్లలు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు వాళ్లకు చిన్న చిన్న పనులు చెబుతూ ఉంటాం కదా. ఉదాహరణకు దండం మీద ఉన్న బట్టలు తీసుకురా అని ఇలా అడగాలి. గెట్ ద క్లోత్స్ హ్యాంగింగ్ ఆన్ ద క్లోత్స్ లైన్. గెట్ ద క్లోత్స్ హ్యాంగింగ్ ఆన్ ద క్లోత్స్ లైన్.
కొంతమంది పిల్లలు పరీక్షలంటే భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి పరీక్షలంటే భయపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్స్. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్స్. పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్లే ముందు వాళ్ళకు ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పడానికి పరీక్షలలో నీ వంతు కృషి నువ్వు చెయ్యి అని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. డూ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్. డూ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్. పిల్లలు పరీక్షలకు వెళ్లే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాం కదా. ఉదాహరణకు అన్ని ప్రశ్నలకు సమాధానం రాయి అని ఇలా చెప్పాలి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. అలాగే నువ్వు వ్రాయడం పూర్తయ్యాక సమాధానాలు సరిచూసుకో అని ఇలా చెప్పాలి. రీచెక్ ఆల్ ద ఆన్సర్స్ వెన్ యూ ఫినిష్ రైటింగ్. రీచెక్ ఆల్ ద ఆన్సర్స్ వెన్ యూ ఫినిష్ రైటింగ్. పరీక్షలకు వెళ్లే హడావిడిలో పిల్లలు ఒక్కోసారి పెన్ను తీసుకెళ్లడం మర్చిపోతూ ఉంటారు కదా, అప్పుడు మనం పెన్ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు క్యారీ ద పెన్. డోంట్ ఫర్గెట్ టు క్యారీ ద పెన్. స్కూల్ బస్ వచ్చే సమయం అయినట్లయితే నీ బస్సు రాబోతుంది అని చెప్పడానికి ఇలా అనాలి. యువర్ బస్ ఈజ్ అబౌట్ టు కమ్. యువర్ బస్ ఈజ్ అబౌట్ టు కమ్. నువ్వు పుస్తకాలన్నీ పెట్టుకున్నావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్. హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్. పిల్లలు భయపడుతున్నప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పడానికి భయపడకు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ ఆల్ ద టైమ్. డోంట్ బీ అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ ఆల్ ద టైమ్. చాలామంది తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకువస్తారు కదా, నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్. ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్. పిల్లల్ని వెంటబెట్టుకుని రోడ్డు దాటుతున్నప్పుడు కానీ లేక ఏదైనా రద్దీ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు నా చెయ్యి పట్టుకుని ఉండు, వదలకు అని ఇలా చెప్పాలి. కీప్ హోల్డింగ్ మై హ్యాండ్, డోంట్ లీవ్. కీప్ హోల్డింగ్ మై హ్యాండ్, డోంట్ లీవ్. పిల్లలు అప్పుడప్పుడు నన్ను నీ ఒడిలో కూర్చోనివ్వు అని పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటారు కదా, దాన్ని ఇలా అడుగుతారు. లెట్ మీ సిట్ ఆన్ యువర్ ల్యాప్. లెట్ మీ సిట్ ఆన్ యువర్ ల్యాప్. చిన్నపిల్లలు మారం చేస్తున్నప్పుడు సముదాయించడానికి వచ్చిన ఒడిలో కూర్చో అని చెప్పడానికి ఇలా అనాలి. కమ్ అండ్ సిట్ ఆన్ మై ల్యాప్. కమ్ అండ్ సిట్ ఆన్ మై ల్యాప్. చిన్నపిల్లలు ప్లేట్లో ఏదైనా తింటున్నప్పుడు కింద పడకుండా ఉండటానికి ప్లేట్ నీ ఒడిలో పెట్టుకో అని ఇలా చెప్పాలి. ప్లేస్ ద ప్లేట్ ఆన్ యువర్ ల్యాప్. ప్లేస్ ద ప్లేట్ ఆన్ యువర్ ల్యాప్. పిల్లలు ఒక్కోసారి హడావిడిగా బూట్లు వదిలి వెళ్ళినప్పుడు అవి తిరగబడతాయి కదా, అప్పుడు నీ బూట్లు తిరగబడి ఉన్నాయి అని ఇలా చెప్పాలి. యువర్ షూస్ ఆర్ అప్ సైడ్ డౌన్. యువర్ షూస్ ఆర్ అప్ సైడ్ డౌన్. పిల్లలు ఒక్కోసారి స్కూల్ టైం అవుతుందనే కంగారులో చొక్కాని తిరగేసి వేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నీ చొక్కా తిరగేసి వేసుకున్నావు అని ఇలా చెప్పాలి. యు వోర్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. యు వోర్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని మరిపించడానికి కట్టుకథలు చెబుతూ ఉంటారు కదా, అప్పుడు కట్టుకథలు అల్లకు అని ఇలా చెప్పాలి. డోంట్ కుకప్ స్టోరీస్. డోంట్ కుకప్ స్టోరీస్. పిల్లలకు ఇష్టమైనది కొనిపెట్టినప్పుడు నీకు నచ్చిందా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ ఇట్. డూ యూ లైక్ ఇట్. అది పిల్లలకి నచ్చితే అవును నాకు నచ్చింది అని ఇలా చెప్తారు. ఎస్ ఐ లైక్ ఇట్. ఎస్ ఐ లైక్ ఇట్. పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాం కదా, మనం నీళ్లు తీసుకురమ్మని చెప్పినప్పుడు కొద్దిగా నీళ్లు ఒలకపోసారనుకోండి, చూడు నీళ్లు ఒలకపోసావు అంటాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. సి యు హ్యావ్ జస్ట్ స్పిల్డ్ ద వాటర్. సి యు హ్యావ్ జస్ట్ స్పిల్డ్ ద వాటర్. కొంతమంది పిల్లలు అడిగింది ఇవ్వకపోతే నసపెడుతూ ఉంటారు కదా, అప్పుడు మనం నసపెట్టకు అని ఇలా చెప్పాలి. డోంట్ నాగ్ మీ. డోంట్ నాగ్ మీ. పిల్లలు ఏదన్నా చెడ్డ పని చేస్తుంటే అది చేయకు, మంచిది కాదు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ దట్, ఇట్స్ నాట్ నైస్. డోంట్ డూ దట్,
ఇట్స్ నాట్ నైస్. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు కింద పడితే నీకు దెబ్బ తగిలిందా అని ఇలా అడగాలి. ఆర్ యు హర్ట్? ఆర్ యు హర్ట్? అలాగే నీకు దెబ్బ ఎక్కడ తగిలింది అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యు హర్ట్? వేర్ ఆర్ యు హర్ట్? మనం పిల్లలకి స్కూల్లో క్రమశిక్షణతో ఉండు అని చెప్తూ ఉంటాం కదా, అలాగే మీ టీచర్స్తో మంచిగా ఉండు అని చెప్పడానికి బీ నైస్ టు యువర్ టీచర్స్. బీ నైస్ టు యువర్ టీచర్స్. పిల్లలు భోజనం సరిగ్గా తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇంకొంచెం తిను అని ఇలా చెప్పాలి. జస్ట్ టేక్ ఏ ఫ్యూ మోర్ బైట్స్. జస్ట్ టేక్ ఏ ఫ్యూ మోర్ బైట్స్. పిల్లలతో మనం ఇంట్లో ఆటలాడినప్పుడు వాళ్ళు గెలిస్తే వాళ్ళని ఉత్సాహపరచడానికి ఓ నువ్వు నన్ను మళ్ళీ ఓడించావు అంటాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. ఓ యు బీట్ మీ అగైన్. ఓ యు బీట్ మీ అగైన్. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవగానే నువ్వు బాగా నిద్రపోయావా అని ఇలా అడగాలి. డిడ్ యూ స్లీప్ వెల్? డిడ్ యూ స్లీప్ వెల్? పిల్లలని స్కూల్కి రెడీ చేస్తున్నప్పుడు కదులుతూ ఉంటారు కదా, కదలకుండా నిలబడు అని చెప్పడానికి ఇలా అనాలి. స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్. పిల్లలకు తల దూవుతున్నప్పుడు తల కదుపుతూ ఉంటారు కదా, అప్పుడు నీ తల కదిలించకుండా ఉంచు అని ఇలా చెప్పాలి. కీప్ యువర్ హెడ్ స్టిల్. కీప్ యువర్ హెడ్ స్టిల్. కొంతమంది పిల్లలు ఎక్కువగా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు కదా, వాళ్ళకి ముక్కులో వేలు పెట్టి తిప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ పిక్ యువర్ నోస్. డోంట్ పిక్ యువర్ నోస్. ముక్కులో తిప్పడం చెడు అలవాటు అని ఇలా చెప్పాలి. నోస్ పికింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. నోస్ పికింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. కొంతమంది పిల్లలు ముక్కులో పొక్కులు తింటూ ఉంటారు కదా, వాళ్ళకి ముక్కులో పొక్కులు తినడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. ముక్కులో పొక్కులు తినడం చెడు అలవాటు అని ఇలా చెప్పాలి. ఈటింగ్ బోగర్స్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఈటింగ్ బోగర్స్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. పిల్లలు ఒక్కోసారి చెప్పిన పని చేయకుండా ముండికేస్తూ ఉంటారు కదా, అప్పుడు మొండిగా ఉండకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ స్టబన్. డోంట్ బీ స్టబన్. కొంతమంది పిల్లలకి నోట్లో పెన్సిల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా, అలా నోట్లో పెన్సిల్ పెట్టుకున్నప్పుడు నోట్లో నుండి పెన్సిల్ తీయి అని ఇలా చెప్పాలి. టేక్ ద పెన్సిల్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. టేక్ ద పెన్సిల్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. అలాగే పెన్సిల్ మళ్ళీ నోట్లో పెట్టుకోకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఇన్సర్ట్ ద పెన్సిల్ అగైన్ ఇంటూ యువర్ మౌత్. డోంట్ ఇన్సర్ట్ ద పెన్సిల్ అగైన్ ఇంటూ యువర్ మౌత్. కొంతమంది పిల్లలు ఎక్కువగా గోళ్ళు కొరుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి గోళ్ళు కొరకడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు నీ యూనిఫామ్ వేసుకో అని ఇలా చెప్పాలి. పుట్ ఆన్ యువర్ యూనిఫామ్. పుట్ ఆన్ యువర్ యూనిఫామ్. పిల్లలు అప్పుడప్పుడు చెప్పిన పని చేయకుండా బద్ధకిస్తూ ఉంటారు కదా, అప్పుడు బద్ధకంగా ఉండకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ లేజీ. డోంట్ బీ లేజీ. కొంతమంది పిల్లలు నడిచేటప్పుడు కాళ్ళు ఈడ్చుతూ ఉంటారు కదా, వాళ్ళకి కాళ్ళు ఈడ్చకు అని ఇలా చెప్పాలి. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్. డోంట్ డ్రాగ్ యువర్ ఫీట్. పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు నీ బ్యాగ్ సర్దుకో అని ఇలా చెప్పాలి. సెట్ యువర్ బ్యాగ్. సెట్ యువర్ బ్యాగ్. నీ చేతులు చాపు అని అడగడానికి ఇలా చెప్పాలి. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్ అవుట్. పిల్లలకు తల దువ్వేటప్పుడు నీ తల వంచు అని ఇలా అడగాలి. బెండ్ యువర్ హెడ్. బెండ్ యువర్ హెడ్. పిల్లలకి సబ్బుతో ముఖం కడిగే ముందు కళ్ళు మూసుకో అని ఇలా చెప్పాలి. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. అలాగే సబ్బుతో ముఖం కడిగేటప్పుడు కళ్ళల్లో సబ్బు పడకుండా ఉండటానికి కళ్ళు గట్టిగా మూసుకో, తెరవకు అని ఇలా చెప్పాలి. షట్ యువర్ ఐస్ టైట్లీ, డోంట్ ఓపెన్. షట్ యువర్ ఐస్ టైట్లీ, డోంట్ ఓపెన్. పిల్లలకి కళ్ళల్లో సబ్బు పడినప్పుడు కళ్ళు తెరువు,
కడగనివ్వు అని ఇలా అడగాలి. ఓపెన్ యువర్ ఐస్, లెట్ మీ రిన్స్ ఇట్ ఆఫ్. ఓపెన్ యువర్ ఐస్, లెట్ మీ రిన్స్ ఇట్ ఆఫ్. అలాగే తల పైకెత్తు అని ఇలా చెప్పాలి. లిఫ్ట్ యువర్ హెడ్, లిఫ్ట్ యువర్ హెడ్. చిన్నపిల్లలకి బూట్లు వేసేటప్పుడు కుడికాలు ఎత్తు అని చెప్పడానికి ఇలా అనాలి. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, లిఫ్ట్ యువర్ రైట్ లెగ్. పిల్లలు ఏదైనా పనిని నెమ్మదిగా చేస్తూ ఉంటే త్వరగా చెయ్యి అని ఇలా చెప్పాలి. మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. నీ చొక్కా చేతులు పైకి మడతపెట్టు అని ఇలా చెప్పాలి. రోల్ అప్ యువర్ స్లీవ్స్, రోల్ అప్ యువర్ స్లీవ్స్. పిల్లలు చదువుకునేటప్పుడు తిన్నగా కూర్చోకుండా ఒకవైపుకు వాలి కూర్చుంటే తిన్నగా కూర్చో అని ఇలా చెప్పాలి. సిట్ అప్ స్ట్రైట్, సిట్ అప్ స్ట్రైట్. అలాగే పిల్లలు ముందుకి వంగి కూర్చుంటే నీ వీపును నిటారుగా ఉంచు అని ఇలా చెప్పాలి. స్ట్రైటన్ అప్ యువర్ బ్యాక్, స్ట్రైటన్ అప్ యువర్ బ్యాక్. అలాగే మోకాళ్ళపై ఎందుకు కూర్చున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యు నీలింగ్, వై ఆర్ యు నీలింగ్. పిల్లలకు స్కూల్ టైం అవుతుంటే త్వరగా బట్టలు వేసుకుని తయారవ్వు అని ఇలా చెప్పాలి. గెట్ డ్రెస్డ్ క్విక్లీ, గెట్ డ్రెస్డ్ క్విక్లీ. చిన్నపిల్లలకి వాళ్ళంతట వాళ్లే బట్టలు వేసుకోవడం రాదు కదా, వాళ్ళకి నీ బట్టలు నువ్వే వేసుకోవడం నేర్చుకో అని ఇలా చెప్పాలి. యు మస్ట్ లెర్న్ టు డ్రెస్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ లెర్న్ టు డ్రెస్ యువర్ సెల్ఫ్. పిల్లలకి బ్రష్ చేసేటప్పుడు పళ్ళు బిగించు అని ఇలా చెప్పాలి. క్లెంచ్ యువర్ టీత్, క్లెంచ్ యువర్ టీత్. కొంతమంది పిల్లలు చాలా బిగ్గరగా చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకి నిశ్శబ్దంగా చదువు అని ఇలా చెప్పాలి. రీడ్ సైలెంట్లీ, రీడ్ సైలెంట్లీ. పిల్లలకు జలుబు చేసినప్పుడు తుమ్ములు వస్తాయి కదా, అప్పుడు చేతి రుమాలలోకి తుమ్ము అని ఇలా చెప్పాలి. స్నీజ్ ఇంటూ యువర్ హ్యాండ్ కర్చీఫ్, స్నీజ్ ఇంటూ యువర్ హ్యాండ్ కర్చీఫ్. అలాగే ముక్కు సరిగ్గా తుడుచుకో అని ఇలా చెప్పాలి. వైప్ యువర్ నోస్ ప్రాపర్లీ, వైప్ యువర్ నోస్ ప్రాపర్లీ. పిల్లలు ఆటలాడుతున్నప్పుడు చెమట పడుతుంది కదా, అప్పుడు నుదిటిపై చెమటను తుడుచుకో అని ఇలా చెప్పాలి. వైప్ ద స్వెట్ ఫ్రమ్ యువర్ ఫోర్ హెడ్, వైప్ ద స్వెట్ ఫ్రమ్ యువర్ ఫోర్ హెడ్. కొంతమంది పిల్లలు చేతులకు మురికి అంటినప్పుడు వాటిని బట్టలకు తుడిచేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి నీ బట్టలకు చేతులు తుడుచుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ క్లోత్స్, డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ క్లోత్స్. సాధారణంగా మనం పిల్లలకి కొన్ని మంచి అలవాట్ల గురించి చెబుతూ ఉంటాం కదా, అలాగే భోజనం తర్వాత నీ పళ్ళను సరిగ్గా శుభ్రం చేసుకో అని ఇలా చెప్పాలి. క్లీన్ యువర్ టీత్ ప్రాపర్లీ ఆఫ్టర్ మీల్స్, క్లీన్ యువర్ టీత్ ప్రాపర్లీ ఆఫ్టర్ మీల్స్. ఒక్కోసారి పిల్లలు తెలియక కత్తితో ఆటలాడుతూ ఉంటే కత్తి కింద పెట్టు, నీ చెయ్యి తెగుతుంది అని ఇలా చెప్పాలి. పుట్ ద నైఫ్ డౌన్, యూ విల్ కట్ యువర్ హ్యాండ్, పుట్ ద నైఫ్ డౌన్, యూ విల్ కట్ యువర్ హ్యాండ్. అలాగే సైకిల్ తొక్కు అని ఇలా చెప్పాలి. పెడల్ ద బైసికిల్, పెడల్ ద బైసికిల్. పిల్లలకి దగ్గు వస్తుంటే దగ్గినప్పుడు నోటికి చేతిని అడ్డు పెట్టుకో అని ఇలా చెప్పాలి. కవర్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వెన్ యు కాఫ్, కవర్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వెన్ యు కాఫ్. పిల్లలకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చేతులతో కళ్ళు మూసుకో అని ఇలా చెప్పాలి. పుట్ యువర్ హ్యాండ్స్ ఓవర్ యువర్ ఐస్, పుట్ యువర్ హ్యాండ్స్ ఓవర్ యువర్ ఐస్. సీసా అంచు వరకు నిండి ఉంది, జాగ్రత్త అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్, ద బాటిల్ ఈస్ ఫుల్ టు ద బ్రిమ్, బీ కేర్ఫుల్, ద బాటిల్ ఈస్ ఫుల్ టు ద బ్రిమ్. పిల్లలకి జలుబు చేసి ముక్కు కారుతూ ఉంటే చేతి రుమాలలో ముక్కు చీదు అని ఇలా చెప్పాలి. బ్లో యువర్ నోస్ ఆన్ యువర్ హ్యాండ్ కర్చీఫ్, బ్లో యువర్ నోస్ ఆన్ యువర్ హ్యాండ్ కర్చీఫ్. పిల్లలకి హోంవర్క్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి నీ హోంవర్క్ ఎంతవరకు పూర్తి చేశావు అని ఇలా అడగాలి. హౌ ఫార్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ హోంవర్క్, హౌ ఫార్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ హోంవర్క్.
ఒక్కోసారి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నాను నీకు కనిపించడం లేదా అని ఇలా అనాలి. కాంట్ యూ సీ ఐఎమ్ ఆన్ ద ఫోన్, కాంట్ యూ సీ ఐఎమ్ ఆన్ ద ఫోన్. నేలపై ఉన్న ఏదైనా వస్తువుని తీయమని చెప్పడానికి నేలపై నుండి దాన్ని తీయి అని ఇలా అడగాలి. పిక్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్, పిక్ ఇట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సీసా పక్కకు ఒరిగి ఉంటే సీసా నిటారుగా ఉంచు అని ఇలా చెప్పాలి. కీప్ ద బాటిల్ అప్రైట్, కీప్ ద బాటిల్ అప్రైట్. పిల్లలు స్కూల్కి టైంకి వెళ్ళడానికి త్వరగా నిద్రలేగు అని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వేకప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ అనాలి. బద్ధకంగా ఉండకు, డోంట్ బీ లేజీ, డోంట్ బీ లేజీ. పళ్ళు తోముకో, బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్. స్నానం చెయ్యి, టేక్ ఏ బాత్, టేక్ ఏ బాత్. బట్టలు వేసుకో, వేర్ యువర్ క్లోత్స్, వేర్ యువర్ క్లోత్స్. తల దువ్వుకో, కోమ్ యువర్ హెయిర్, కోమ్ యువర్ హెయిర్. త్వరగా కానివ్వు, హరి అప్, హరి అప్. పిల్లలకి ఉదయాన్నే స్కూల్కి వెళ్లే ముందు టిఫిన్ తినమని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. మనం చూస్తూనే ఉంటాం కదా, చాలామంది పిల్లలు స్కూల్కి టైం అయిపోతుందని, ఆటలకి టైం అయిపోతుందని త్వరగా తినేస్తూ ఉంటారు. వాళ్ళకి నెమ్మదిగా తిను అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఈట్ స్లోలీ, ఈట్ స్లోలీ. అలాగే పాలు త్రాగు అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డ్రింక్ మిల్క్, డ్రింక్ మిల్క్. అలాగే పిల్లలకి వేడిగా ఉన్న టిఫిన్ కానీ పాలు కానీ ఇచ్చినప్పుడు వేడిగా ఉంది జాగ్రత్త అని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్ ఇట్స్ హాట్, బీ కేర్ఫుల్ ఇట్స్ హాట్. అలాగే నీ బూట్లు శుభ్రం చేసుకో, దీన్ని ఇంగ్లీష్లో క్లీన్ యువర్ షూస్, క్లీన్ యువర్ షూస్ అని చెప్పాలి. బూట్లు వేసుకో, దీన్ని ఇంగ్లీష్లో పుట్ ఆన్ యువర్ షూస్, పుట్ ఆన్ యువర్ షూస్ అని చెప్పాలి. షూ లేసులు కట్టుకో, దీన్ని ఇంగ్లీష్లో టై యువర్ షూ లేసెస్, టై యువర్ షూ లేసెస్ అనాలి. ఆలస్యం అవుతోంది, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్, ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్ అనాలి. అలాగే త్వరగా చెయ్యి, దీన్ని ఇంగ్లీష్లో డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ అనాలి. నా మాట విను, దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ, లిజన్ టు మీ అంటాం. నా వైపు చూడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ అంటాం. సరిగ్గా కూర్చో అని చెప్పడానికి ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ అంటాం. పైకి లే, గెటప్, గెటప్. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు అది చెయ్యకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ డూ దట్, డోంట్ డూ దట్ అనాలి. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఏడవకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ క్రై, డోంట్ క్రై అనాలి. కదలకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ మూవ్, డోంట్ మూవ్ అనాలి. తీసుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో టేక్ ఇట్, టేక్ ఇట్ అంటాం. మాట్లాడకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ టాక్, డోంట్ టాక్ అంటాం. పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే బయటికి వెళ్ళి ఆడుకో అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో గో అవుట్ సైడ్ అండ్ ప్లే, గో అవుట్ సైడ్ అండ్ ప్లే అనాలి. ఏదైనా పని ఇప్పుడే చెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో డూ ఇట్ రైట్ నౌ, డూ ఇట్ రైట్ నౌ అనాలి. నా చెయ్యి పట్టుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో హోల్డ్ మై హ్యాండ్, హోల్డ్ మై హ్యాండ్ అంటాం. ఏదైనా పనిని త్వరగా పూర్తి చెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఫినిష్ ఇట్ క్విక్లీ, ఫినిష్ ఇట్ క్విక్లీ అంటాం. పిల్లలు పెద్దగా అరుస్తూ ఉంటే అరవకు అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్, డోంట్ షౌట్ అంటాం. నిశ్శబ్దంగా ఉండు అని చెప్పడానికి ఇంగ్లీష్లో కీప్ క్వయట్, కీప్ క్వయట్ అంటాం. పిల్లలకి జలుబు చేసి ముక్కు కారుతుంటే ముక్కు తుడుచుకో అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వైప్ యువర్ నోస్, వైప్ యువర్ నోస్ అనాలి. పిల్లలు ఏదైనా తినే ముందు చేతులు కడుక్కోమని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ హ్యాండ్స్ అంటాం. వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పడానికి ఇంగ్లీష్లో గో అండ్ సిట్ దేర్,
గో అండ్ సిట్ దేర్ అంటాం. పక్కకు జరిగి కూర్చో అని చెప్పడానికి ఇంగ్లీష్లో మూవ్ ఎసైడ్ అండ్ సిట్, మూవ్ ఎసైడ్ అండ్ సిట్ అంటాం. బాటిల్ టేబుల్ మీద పెట్టు అని చెప్పడానికి ఇంగ్లీష్లో పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్, పుట్ ద బాటిల్ ఆన్ ద టేబుల్ అంటాం. నాకు కొంచెం నీళ్లు ఇవ్వు అని అడగడానికి ఇంగ్లీష్లో గివ్ మీ సమ్ వాటర్, గివ్ మీ సమ్ వాటర్ అనాలి. స్నాక్స్ త్వరగా తిను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈట్ స్నాక్స్ క్విక్లీ, ఈట్ స్నాక్స్ క్విక్లీ అంటాం. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు ఆడుకో అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ప్లే ఫర్ ఎ వైల్, ప్లే ఫర్ ఎ వైల్ అనాలి. నీ బొమ్మలతో ఆడుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో ప్లే విత్ యువర్ టాయ్స్, ప్లే విత్ యువర్ టాయ్స్ అంటాం. మొక్కలకు నీళ్లు పోద్దాం అని చెప్పడానికి ఇంగ్లీష్లో లెట్స్ వాటర్ ద ప్లాంట్స్, లెట్స్ వాటర్ ద ప్లాంట్స్ అంటాం. బట్టలు మార్చుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో చేంజ్ యువర్ క్లోత్స్, చేంజ్ యువర్ క్లోత్స్ అంటాం. పిల్లలు మాట్లాడేటప్పుడు మనకు వినిపించకపోతే గట్టిగా చెప్పు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో సే లౌడ్లీ, సే లౌడ్లీ అంటాం. పిల్లలు ఏదైనా పనిని బాగా చేస్తే మనం బాగా చేశావు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వెల్ డన్, వెల్ డన్ అంటాం. అలాగే పిల్లలకి నిద్రపోయే ముందు పక్క వేసుకో అని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో మేక్ యువర్ బెడ్, మేక్ యువర్ బెడ్ అని చెప్పాలి. వెళ్ళి పడుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో గో అండ్ స్లీప్, గో అండ్ స్లీప్ అని చెప్పాలి. ఇక్కడికి రా అని పిలవడానికి ఇంగ్లీష్లో కమ్ హియర్, కమ్ హియర్ అంటాం. నాకు చెప్పు అని అడగడానికి ఇంగ్లీష్లో టెల్ మీ, టెల్ మీ అంటాం. అలాగే అడగవద్దు అని చెప్పడానికి డోంట్ ఆస్క్, డోంట్ ఆస్క్ అంటాం. పనిలో ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా అడిగితే కాసేపు ఆగు అని చెప్తారు కదా, దాన్ని ఇంగ్లీష్లో వెయిట్ ఫర్ ఎ వైల్, వెయిట్ ఫర్ ఎ వైల్ అనాలి. పిల్లలకు త్రాగడానికి ఏదైనా ఇచ్చినప్పుడు త్వరగా త్రాగుతూ ఉంటారు కదా, అప్పుడు నెమ్మదిగా త్రాగు అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డ్రింక్ స్లోలీ, డ్రింక్ స్లోలీ అని చెప్పాలి. నా దగ్గరకు రా అని పిలవడానికి ఇంగ్లీష్లో కమ్ టు మీ, కమ్ టు మీ అంటాం. నాన్న దగ్గరకు వెళ్ళు అని చెప్పడానికి ఇంగ్లీష్లో గో టు డాడీ, గో టు డాడీ అంటాం. నీ చేతులు చూపించు అని అడగడానికి ఇంగ్లీష్లో షో మీ యువర్ హ్యాండ్స్, షో మీ యువర్ హ్యాండ్స్ అంటాం. పిల్లలు ఆటలాడుకుని వస్తే వాళ్ళ చేతులు మురికిగా ఉంటాయి కదా, అప్పుడు నీ చేతులు మురికిగా ఉన్నాయి అని చెప్పడానికి యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ, యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ అనాలి. మనం పిల్లలకు తినే ముందు చేతులు కడుక్కో అని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్, వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ అని చెప్పాలి. మనం చూస్తూనే ఉంటాం కదా, చాలామంది పిల్లలు స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు సరిగ్గా తినకుండా తిరిగి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి భోజనం పూర్తిగా తిను అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఈట్ లంచ్ కంప్లీట్లీ, ఈట్ లంచ్ కంప్లీట్లీ. కొందరు పిల్లలు ఆహారాన్ని తినకుండా పడేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆహారాన్ని వృధా చేయవద్దు అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ ఫుడ్. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ చేయొద్దు అని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డోంట్ డూ ఇట్ అగైన్, డోంట్ డూ ఇట్ అగైన్ అనాలి. నీ చెప్పులు ఎక్కడ ఉన్నాయి అని అడగడానికి ఇంగ్లీష్లో వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్, వేర్ ఆర్ యువర్ స్లిప్పర్స్ అనాలి. అలాగే చెప్పులు వేసుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో వేర్ యువర్ స్లిప్పర్స్, వేర్ యువర్ స్లిప్పర్స్ అంటాం. పిల్లలు బయటకు వెళుతున్నప్పుడు రోడ్డు మీద జాగ్రత్తగా నడువు అని చెబుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్, వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్ అనాలి. పిల్లలు ఏవైనా చెడు మాటలు మాట్లాడితే చెడు మాటలు మాట్లాడకు అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ సే బ్యాడ్ వర్డ్స్, డోంట్ సే బ్యాడ్ వర్డ్స్. పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి తీస్తూ ఉంటారు కదా, అప్పుడు అది తీయకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఇట్, డోంట్ టేక్ ఇట్ అంటాం. అలాగే అది ఇక్కడ పెట్టకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ పుట్ ఇట్ హియర్, డోంట్ పుట్ ఇట్ హియర్ అంటాం. అక్కడికి వెళ్ళకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ గో దేర్, డోంట్ గో దేర్
అంటాం. మనం చూస్తూనే ఉంటాం కదా, చాలామంది పిల్లలు నీటిలో ఆడడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని నీటిలో ఆడొద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ ప్లే ఇన్ ద వాటర్, డోంట్ ప్లే ఇన్ ద వాటర్ అనాలి. కొంతమంది పిల్లలు అబద్ధాలు చెబుతూ ఉంటారు కదా, వాళ్ళకి అబద్ధం చెప్పకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ లై, డోంట్ లై అంటాం. పిల్లలకి చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకోమంటే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక్కటే తీసుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో టేక్ ఓన్లీ వన్, టేక్ ఓన్లీ వన్ అనాలి. పిల్లలు టీవీని దగ్గరగా కూర్చొని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి టీవీని దగ్గరగా చూడకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ, డోంట్ వాచ్ టీవీ క్లోజ్లీ అంటాం. పిల్లలు ఇంట్లో కానీ మెట్ల మీద కానీ పరిగెడుతూ ఉంటారు కదా, అప్పుడు అలా పరిగెత్తకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ రన్ లైక్ దట్, డోంట్ రన్ లైక్ దట్ అంటాం. కొంతమంది పిల్లలు బిగ్గరగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళని బిగ్గరగా మాట్లాడవద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ లౌడ్లీ, డోంట్ స్పీక్ లౌడ్లీ అంటాం. మనం చూస్తూనే ఉంటాం కదా, పిల్లలు ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీరు తీసుకుని త్రాగుతూ ఉంటారు. వాళ్ళకి చల్లని నీరు త్రాగొద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్, డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్ అని చెప్పాలి. కొంతమంది పిల్లలు గోళ్ళు కొరుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి గోళ్ళు కొరకొద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ బైట్ యువర్ నెయిల్స్, డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అని చెప్పాలి. కొందరు పిల్లలకి నోట్లో వేళ్ళను పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకి వేళ్ళను నోట్లో పెట్టుకోవద్దు అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ పుట్ యువర్ ఫింగర్స్ ఇన్ అవర్ మౌత్, డోంట్ పుట్ యువర్ ఫింగర్స్ ఇన్ అవర్ మౌత్. బయట ఆడకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ ప్లే అవుట్ సైడ్, డోంట్ ప్లే అవుట్ సైడ్ అంటాం. కొంచెం జరుగు అని చెప్పడానికి ఇంగ్లీష్లో మూవ్ ఏ బిట్, మూవ్ ఏ బిట్ అంటాం. మొబైల్ ఫోన్ చూడకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ వాచ్ మొబైల్ ఫోన్, డోంట్ వాచ్ మొబైల్ ఫోన్ అంటాం. ఇది ఏమిటి అని అడగడానికి ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అంటాం. నువ్వేమి చేస్తున్నావు అని అడగడానికి ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటాం. నీకు డ్రెస్ నచ్చిందా అని అడగడానికి ఇంగ్లీష్లో డూ యూ లైక్ ద డ్రెస్, డూ యూ లైక్ ద డ్రెస్ అంటాం. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ క్రయింగ్, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ క్రయింగ్ అని అడుగుతాం. నీకు దెబ్బ తగిలిందా అని అడగడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ హర్ట్, ఆర్ యూ హర్ట్ అంటాం. నీవు ఏమి చేశావు అని అడగడానికి ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ అంటాం. ఇది ఎందుకు చేశావు అని అడగడానికి ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ దిస్, వై డిడ్ యూ డూ దిస్ అంటాం. అలాగే నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడగడానికి ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం. నీవు ఎలా వెళ్తావు అని అడగడానికి ఇంగ్లీష్లో హౌ విల్ యూ గో, హౌ విల్ యూ గో అంటాం. నువ్వు ఏమి తిన్నావు అని అడగడానికి ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ ఈట్, వాట్ డిడ్ యూ ఈట్ అంటాం. నీకు దాహం వేస్తోందా అని అడగడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ థర్స్టీ, ఆర్ యూ థర్స్టీ అంటాం. ఆకలిగా ఉందా అని అడగడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ హంగ్రీ, ఆర్ యూ హంగ్రీ అంటాం. ఒక్కోసారి పిల్లలు మాట్లాడకుండా ముభావంగా ఉంటారు కదా, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు అని అడగడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ నాట్ టాకింగ్, వై ఆర్ యూ నాట్ టాకింగ్ అంటాం. ఒక్కోసారి పిల్లల్ని ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు కదా, అప్పుడు నువ్వు ఎందుకు సమాధానం చెప్పడం లేదు అని అడగడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్, వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్ అంటాం. నీకు చాక్లెట్ ఎవరు ఇచ్చారు అని అడగడానికి ఇంగ్లీష్లో హూ గేవ్ యూ చాక్లెట్, హూ గేవ్ యూ చాక్లెట్ అంటాం. నా ఫోన్ ముట్టుకోవద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ టచ్ మై ఫోన్, డోంట్ టచ్ మై ఫోన్ అంటాం. కాగితం చింపకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ టేర్ ద పేపర్, డోంట్ టేర్ ద పేపర్ అంటాం.
పిల్లలు ఆడుకునేటప్పుడు మంచం మీద గెంతుతూ ఉంటారు కదా, అప్పుడు మంచం మీద గెంతకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ జంప్ ఆన్ ద బెడ్, డోంట్ జంప్ ఆన్ ద బెడ్ అంటాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బూట్లు తీసి లోపలికి రా అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో టేక్ ఆఫ్ యువర్ షూస్ అండ్ కమ్ ఇన్సైడ్, టేక్ ఆఫ్ యువర్ షూస్ అండ్ కమ్ ఇన్సైడ్ అంటాం. నీ స్కూల్ బ్యాగ్ లోపల పెట్టు అని చెప్పడానికి ఇంగ్లీష్లో పుట్ యువర్ స్కూల్ బ్యాగ్ ఇన్సైడ్, పుట్ యువర్ స్కూల్ బ్యాగ్ ఇన్సైడ్ అంటాం. పిల్లలు స్కూల్లో ఆటలాడి అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుని వస్తూ ఉంటారు కదా, అప్పుడు నీకు దెబ్బ ఎలా తగిలింది అని ఇంగ్లీష్లో ఇలా అడగాలి, హౌ డిడ్ యూ గెట్ హర్ట్, హౌ డిడ్ యూ గెట్ హర్ట్. పిల్లలు కొంచెం నలతగా కనిపిస్తే నీకు ఎలా ఉంది అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ ఫీలింగ్, హౌ ఆర్ యూ ఫీలింగ్ అంటాం. నీకు తలనొప్పిగా ఉందా అని అడగడానికి ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఏ హెడేక్, డూ యూ హ్యావ్ ఏ హెడేక్ అంటాం. ముఖం కడుక్కో అని చెప్పడానికి ఇంగ్లీష్లో వాష్ యువర్ ఫేస్, వాష్ యువర్ ఫేస్ అంటాం. పిల్లలు ఒక్కోసారి చేతులు కడుక్కొని పంపు కట్టేయడం మర్చిపోతూ ఉంటారు కదా, అప్పుడు పంపు కట్టేయ్ అని చెప్పడానికి ఇంగ్లీష్లో టర్న్ ఆఫ్ ద ట్యాప్, టర్న్ ఆఫ్ ద ట్యాప్ అంటాం. అలాగే టవల్తో నీ ముఖాన్ని తుడుచుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో వైప్ యువర్ ఫేస్ విత్ ద టవల్, వైప్ యువర్ ఫేస్ విత్ ద టవల్ అంటాం. నువ్వు ఏమి తింటావు అని అడగడానికి ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ టు ఈట్, వాట్ డూ యూ వాంట్ టు ఈట్ అంటాం. నీకు ఇష్టమైన స్నాక్స్ వండాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ స్నాక్స్, ఐ కుక్డ్ యువర్ ఫేవరెట్ స్నాక్స్ అంటాం. పిల్లలకు తినడానికి ఏదైనా పెట్టిన తర్వాత రుచిగా ఉందా అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ టేస్టీ, ఈజ్ ఇట్ టేస్టీ అని అడగాలి. నీకు నచ్చిందా అని అడగడానికి ఇంగ్లీష్లో డూ యూ లైక్ ఇట్, డూ యూ లైక్ ఇట్ అంటాం. కొంతమంది పిల్లలు చాక్లెట్లు చాలా ఎక్కువగా తింటూ ఉంటారు కదా, వాళ్ళకి చాక్లెట్లు తినకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ ఈట్ చాక్లెట్స్, డోంట్ ఈట్ చాక్లెట్స్ అని చెప్తాం. కొంతమంది పిల్లలు ఆడుకునేటప్పుడు ఇంట్లో పరిగెత్తుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్లో పరిగెత్తకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ రన్ ఇన్ ద హౌస్, డోంట్ రన్ ఇన్ ద హౌస్ అంటాం. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత నీకు ఏదైనా హోంవర్క్ ఉందా అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ హోంవర్క్, డూ యూ హ్యావ్ ఎనీ హోంవర్క్ అని అడగాలి. పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నిర్ధారించుకోవడానికి నిజంగానా అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ షూర్, ఆర్ యూ షూర్ అని అడగాలి. ఫ్యాన్ స్విచ్ వెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో స్విచ్ ఆన్ ద ఫ్యాన్, స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అంటాం. పిల్లలకు స్కూల్లో హోంవర్క్ ఏమిచ్చారో చూడడానికి డైరీ తీసుకురా అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో బ్రింగ్ యువర్ డైరీ, బ్రింగ్ యువర్ డైరీ అనాలి. నీ బ్యాగ్ ఎక్కడ ఉంది అని అడగడానికి ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ బ్యాగ్, వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ అంటాం. అలాగే పుస్తకాలు బయటకు తీయి అని చెప్పడానికి ఇంగ్లీష్లో టేక్అవుట్ యువర్ బుక్స్, టేక్అవుట్ యువర్ బుక్స్ అంటాం. కొందరు పిల్లలు చదవకుండా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు నీ సమయాన్ని వృధా చేయకు అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే పెన్ను ఇవ్వు అని అడగడానికి ఇంగ్లీష్లో గివ్ మీ ద పెన్, గివ్ మీ ద పెన్ అనాలి. నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా అని అడగడానికి ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ అంటాం. పిల్లలు హోంవర్క్ చేయకపోతే ఇప్పుడు నీ హోంవర్క్ చెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో డూ యువర్ హోంవర్క్ నౌ, డూ యువర్ హోంవర్క్ నౌ అంటాం. పిల్లలు హోంవర్క్ చేయకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటే టీచర్ నిన్ను తిడతారు అని అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ద టీచర్ విల్ స్కోల్డ్ యూ, ద టీచర్ విల్ స్కోల్డ్ యూ అంటాం. పిల్లలు వాళ్ళు చేయవలసిన పనిని ఎవరితో అన్నా చేయిస్తూ ఉంటే నీ పని నువ్వే చెయ్యి అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డూ యువర్ వర్క్ ఆన్ యువర్ ఓన్, డూ యువర్ వర్క్ ఆన్ యువర్ ఓన్ అంటాం. మనం ఏదైనా అడిగినప్పుడు పిల్లలు సరిగ్గా స్పందించకపోతే నీకు అర్థమైందా అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డూ యూ అండర్స్టాండ్, డూ యూ అండర్స్టాండ్ అంటాం.
ఒక్కోసారి పిల్లలు మాట వినకుండా చిరాకు పెడుతూ ఉంటారు కదా, అప్పుడు నన్ను చిరాకు పెట్టకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ ఇరిటేట్ మీ, డోంట్ ఇరిటేట్ మీ అంటాం. అలాగే నాకు కోపం తెప్పించకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ మేక్ మీ యాంగ్రీ, డోంట్ మేక్ మీ యాంగ్రీ అంటాం. బయటకు వెళ్ళొద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ గో అవుట్ సైడ్, డోంట్ గో అవుట్ సైడ్ అంటాం. కూర్చుని చదువుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో సిట్ అండ్ స్టడీ, సిట్ అండ్ స్టడీ అంటాం. పిల్లలు హోంవర్క్ చేయకుండా ఆడుకుంటూ ఉంటే హోంవర్క్ పూర్తి చేశాక ఆడుకో అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ప్లే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ హోంవర్క్, ప్లే ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ హోంవర్క్ అంటాం. కొంతమంది పిల్లలు ఊరికనే కాళ్ళు ఊపుతూ ఉంటారు కదా, వాళ్ళకి కాళ్ళు ఊపకు అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్, డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్. పుస్తకాలు ముయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో క్లోజ్ ద బుక్స్, క్లోజ్ ద బుక్స్ అంటాం. బ్యాగ్లో పుస్తకాలను సర్దుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో అరేంజ్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్, అరేంజ్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్ అంటాం. ఇక్కడ పెట్టొద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ పుట్ ఇట్ హియర్, డోంట్ పుట్ ఇట్ హియర్ అంటాం. పిల్లలు గోల చేస్తున్నప్పుడు గోల చేయకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ నాయిస్ అంటాం. ఎందుకు నవ్వుతున్నావు అని అడగడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ లాఫింగ్, వై ఆర్ యూ లాఫింగ్ అంటాం. నవ్వకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ లాఫ్, డోంట్ లాఫ్ అంటాం. ఎందుకు అరుస్తున్నావు అని అడగడానికి ఇంగ్లీష్లో వై ఆర్ యూ షౌటింగ్, వై ఆర్ యూ షౌటింగ్ అంటాం. నీ బొమ్మలు ఎక్కడ ఉన్నాయి అని అడగడానికి ఇంగ్లీష్లో వేర్ ఆర్ యువర్ టాయ్స్, వేర్ ఆర్ యువర్ టాయ్స్ అంటాం. ఇప్పుడు టైం ఎంత అని అడగడానికి ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద టైమ్ నౌ, వాట్ ఈస్ ద టైమ్ నౌ అంటాం. బయటకి వెళదాం పద అని చెప్పడానికి ఇంగ్లీష్లో లెట్స్ గో అవుట్ సైడ్, లెట్స్ గో అవుట్ సైడ్ అంటాం. వాదించకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ ఆర్గ్యూ, డోంట్ ఆర్గ్యూ అంటాం. నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ బోదర్ మీ, డోంట్ బోదర్ మీ అంటాం. నువ్వు నా మాట వినవు అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూ డోంట్ లిజన్ టు మీ, యూ డోంట్ లిజన్ టు మీ అంటాం. అది అక్కడ ఉంచు అని చెప్పడానికి ఇంగ్లీష్లో కీప్ ఇట్ దేర్, కీప్ ఇట్ దేర్ అంటాం. అది నాకు ఇవ్వు అని చెప్పడానికి ఇంగ్లీష్లో గివ్ ఇట్ టు మీ, గివ్ ఇట్ టు మీ అంటాం. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇప్పుడు కాదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో నాట్ నౌ, నాట్ నౌ అంటాం. ఇక్కడ చూడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో లుక్ హియర్, లుక్ హియర్ అంటాం. నేను నీకు ఏమి చెప్పాను అని అడగడానికి ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ టెల్ యూ, వాట్ డిడ్ ఐ టెల్ యూ అంటాం. పిల్లలు మాట్లాడేది మనకు వినిపించకపోతే గట్టిగా మాట్లాడు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో స్పీక్ లౌడ్లీ, స్పీక్ లౌడ్లీ అంటాం. తల పైకెత్తు అని చెప్పడానికి ఇంగ్లీష్లో రైజ్ యువర్ హెడ్, రైజ్ యువర్ హెడ్ అంటాం. పై అంతస్తుకు వెళ్ళు అని చెప్పడానికి ఇంగ్లీష్లో గో అప్ స్టైర్స్, గో అప్ స్టైర్స్ అంటాం. మీ నాన్న ఎక్కడ ఉన్నారు అని అడగడానికి ఇంగ్లీష్లో వేర్ ఈస్ యువర్ డాడీ, వేర్ ఈస్ యువర్ డాడీ అంటాం. పిల్లలు త్వరగా నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు టీవీ చూడడం ఆపు అని చెప్పడానికి ఇంగ్లీష్లో స్టాప్ వాచింగ్ టీవీ, స్టాప్ వాచింగ్ టీవీ అంటాం. పిల్లలు నిద్రపోయే ముందు పళ్ళు తోముకోవడం మంచి అలవాటు కదా, పళ్ళు సరిగ్గా తోముకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ, బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ అంటాం. చాలా ఆలస్యమైంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్స్ టూ లేట్, ఇట్స్ టూ లేట్ అంటాం. పిల్లలు ఒక్కోసారి కునికిపాట్లు పడుతూ ఉంటారు కదా, అప్పుడు నీకు నిద్ర వస్తుందా అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ, ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ అంటాం. త్వరగా నిద్రపో అని చెప్పడానికి ఇంగ్లీష్లో స్లీప్ ఎర్లీ,
స్లీప్ ఎర్లీ అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.